విశాఖలో సినీ తారలు సందడి చేశారు. సీసీఎల్ టోర్నీలో భాగంగా తెలుగు వారియర్స్, భోజ్పురి దబాంగ్ జట్ల మధ్య జరిగిన ఈ ఆసక్తికర పోరులో టాలీవుడ్ స్టార్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. మొదట బ్యాటింగ్ చేసిన భోజ్పురి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. అనంతరం 156 పరుగులు ఉన్న లక్ష్యంతో బరిలోకి దిగిన తెలుగు వారియర్స్ ఛేదనలో తడబడింది. వినయ్, సుధీర్ బాబు మోస్తారు స్కోరుతో పర్వాలేదనిపించినా మిగిలిన వారు విఫలమవడంతో జట్టు 18.1 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. అంతకుముందు జరిగిన పంజాబ్ కర్ణాటక మ్యాచ్లో కర్ణాటక జట్టు విజయం సాధించింది. ఫలితం ఎలా ఉన్నా తమ అభిమాన నటులను చూసి వైజాగ్ వాసులు మురిసిపోయారు. It's going to be fun and 2020లోనే మేము హ్యాట్రిక్ టైమ్స్ గెలిచాము. త్రీ టైమ్స్ కన్సిక్యూటివ్గా గెలిచాము. సో వీఆర్ హోపింగ్ ద బెస్ట్. ఈ సీజన్ కూడా గెలుద్దామని. సో లెట్స్ సీ. మన ఐదో కప్పుని తెలుగు వారియర్స్ తెచ్చుకుంటుందని డెఫినెట్గా ఐ బిలీవ్ యాజ్ ఎ టీమ్ ప్లేయర్. నైస్ అండి, ఇక్కడికి రావడం అండ్ వైజాగ్లో ఎస్పెషలీ ప్రీమియర్స్ దగ్గర నుంచి హౌస్ఫుల్స్ అవ్వడం అండ్ వైజాగ్ ప్రేక్షకులు సపోర్ట్ ఎప్పుడు చేశారు నాకు, నా ప్రేమకాల దగ్గర నుంచి. సో తెలుగు ప్రేక్షకులకి చాలా థ్యాంక్స్. అండ్ ఇది ఒక బిగినింగ్, ఇది ఒక స్టార్ట్. ఇంకా మీటు తప్పకుండా మంచి సినిమాలు చేస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి. నాకు ఒక మంచి హిట్ ఇచ్చారు అండ్ ప్రేక్షకులకి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీరే అది నాకు హిట్ పడితే బాగుంటుందని చెప్పి అందరూ నాకు మెసేజ్లు పెట్టడం అంతా. సో ఇది ఇట్స్ టీమ్ అందరూ టీం అంటే మా శంబాల టీంతో పాటు ప్రేక్షకులు కూడా ఒక హిట్ ఇవ్వడం అనేది చాలా హ్యాపీ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.